It is the authentic Rajasthani great classic dance of Rajasthan with their songs and the manchiga paatalu vadutu inta ఆహ్లాదకరమైన వాతావరణంలో సావిత్రి మాత రోప్వే దగ్గర ఇది నేను స్పాట్ చేశాను. అండ్ వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ పాట పాడడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ డిలైటెడ్ టు experience this dance by this nice small little girl followed by this one family sitting here, and they are giving a proper value to the tradition of Rajasthan. And yes, so we have really liked this dance. సావిత్రి మా రోప్ వే కోసం మనం వెళ్ళాలి ఇక్కడ నుండి. అండ్ వీళ్ళు చేసే డాన్స్ బేటే థ్యాంక్ యూ భయ్యా. షేక్ హ్యాండ్, ఆశీర్వాద్ మీరా. గుడ్ గుడ్. మనము ఈ దారిలో వెళ్తే నడకదారి దగ్గర దగ్గర 1000 మెట్లు ఉంటాయని విన్నా. మనం ఇప్పుడు టికెట్ తీసుకొని రోప్ ద్వారా వెళ్దాం. సావిత్రి మాత రోప్వే పుష్కర్. సో ఇది టికెట్ కౌంటర్. సో ఈ టికెట్ కౌంటర్లో లైన్లో నించొని మనం టికెట్ తీసుకొని పైకి వెళ్దాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పైకి వెళ్తున్నాం కదా. ఎటు అట? సో ఇది టికెట్ రేట్ పర్ పర్సన్ అప్ అండ్ డౌన్ 165. సో ఇది కౌంటర్. So after taking the ticket from here, we got to, go like this way to the top. Yes. Oh, don't know if you can hear. They are giving us caution for langur and monkeys. So they are telling us not to carry any food items. మనం ఏమి ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళొద్దట పైకి, ఎందుకంటే కోతులు లంగూర్లు చాలా ఉన్నాయట, జాగ్రత్తగా ఉండమని కాషన్ చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఏమీ తీసుకోకుండా, ఇగో పెద్ద బ్యాగ్ క్యారీ చేస్తూ వెళ్తుంది. అలాంటి బ్యాగ్స్ కూడా ఎక్కువ తీసుకురావద్దు అని వాళ్ళు మనకి ఇస్తున్న కాషన్. ఎలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ మరియు ప్లాస్టిక్ బాటిల్స్ ఇక్కడ వేయొద్దు, పొల్యూట్ చేయొద్దు. అండ్ ఎస్, నౌ లెట్ us enter. చూడండి, ఇట్లా పొల్యూట్ చేసుకుంటూ ఇలాంటి మంచి ప్లేసెస్ని ఖరాబ్ చేస్తున్న మనమే, మన పబ్లిక్ ఎలాంటి శిక్ష చేయాలి? అక్కడ కూడా మీరు చూడవచ్చు అనుకుంటా, ఇంత పొల్యూట్ చేసిండ్రు. మిత్రులారా, ఇంత అందమైన వాతావరణంలో ఎన్నో పక్షులు, మీకు శబ్దాలు వినపడుతున్నాయి అనుకుంటా. ఇది వుడ్ పెకర్ కనపడుతుంది అనుకుంటా కదా. అండ్ దెన్ మనము రుసుము చెల్లించిన తర్వాత ఈ టికెట్ తీసుకొని కేబుల్ కార్ ఎక్కడానికి ముందుకు సాగాల్సి ఉంటుంది. అండ్ కేబుల్ కారు అనుమతి దగ్గర దగ్గర 5 మందికి లేదా 6 మందికి అవకాశం ఇస్తారు. ఇక్కడ వ్యవస్థ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంది మిత్రులారా. ఒక దాంట్లో 4 కూర్చోబెడతారట. సో మనం కూడా వెయిట్ చేద్దాం కొంచెంసేపు. రోప్ కారు డైరెక్ట్ ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి చాలా హైట్లో ఉన్న కొండ. సావిత్రి మాత, గాయత్రి మాత అండ్ సరస్వతి ముగ్గురు కొలువై ఉన్న గుడి పుష్కర్లో. సో విల్ బి యూజింగ్ దిస్
rope car to reach on top. ऊपर जाते अभी. We spent 165 rupees per person up and down ticket. And ఇది పెట్టి చాలా మంచి ఫెసిలిటీ కల్పించింది గవర్నమెంట్ ఇక్కడ. సో గుడ్. సో దర్శనం చేసుకుందాం. మన రూప్ కార్ మన రౌండ్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. మనల్ని ఎప్పుడు కూర్చోబెడతారో కూర్చొని అందరం కలిసి వెళ్దాం పైకి. నాతో పాటు మీరు కూడా రండి. అండ్ యా, ఈ రూప్ కార్ కూడా మంచిగా పడవలాగా ఊగుతుంది. టింగ్ 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 టింగ్, రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్. ఓకే, ఇట్స్ లైక్ యాజ్ ఇఫ్ వీఆర్ సేలింగ్ ఇన్ వాటర్, బట్ ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ ద ఎయిర్. అగో మధ్యలో ఆపడం కూడా జరిగింది. ఎందుకు ఆపేశారు కొంచెంసేపు, దీంతో టెన్షన్ ఇంకా వస్తుంది. అండ్ అక్కడ శాండ్ డ్యూమ్స్ లాగా ఉన్నాయి, అవన్నీ క్యామిల్స్తోని చూపిస్తారట. సో మనం వెళ్ళి క్యామిల్ రైడ్ తీసుకోవాలంటే ఇట్స్ జస్ట్ లైక్ యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్ డెజర్ట్. సపోజ్ టు బి అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద డెజర్ట్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఫ్రమ్ దిస్ మూమెంట్ లుక్స్ లైక్ దర్ ఇస్ అ ట్రైన్ ఆల్సో హియర్. పుష్కర్లో కూడా రైల్వే స్టేషన్ ఉంది అని నాకైతే తెలియదు, బట్ ఇక్కడ నుంచి దూరం వ్యూ ఇది ఒక ట్రైన్ లాగా కనపడుతుంది. యు నో దట్ దర్ ఇస్ అ ట్రైన్ హియర్? Is there No, I don't think so. No, but we can see a train, no? Railway station. Yeah. One train only. There's one train which comes from Ajmer, huh? Passenger. Oh, it comes and goes. So they have developed the tracks also, I came to know. ट्रेन भी है, सब ठीक है, मगर रास्ते में रुक गए. अभी क्या करना है, थोड़ा डर लग रहा. 50 साल उम्र हूँ, मगर फिर भी डर तो लगता है, इंसान हूँ मैं. हमारी तो 26 है. तो अभी आप लोगों को ज़्यादा डर लगना चाहिए, मगर अभी क्या करना. जिंदगी will be stored for a short time in the middle for you. Oh, is it? Yeah, oh, okay. I did not see that. Okay, it should. Okay, it's written here. Huh? Yeah. It's written here. So okay, it has started again back. Enjoy the views. Okay, just to enjoy the views. Huh? Oh, is it? Fantastic. We have paid 165 rupees for views. Okay. We can see Pushkar Lake there. We can visualize the Aravalli Mountains. Complete Aravalli Mountains view is seen from all the 360 degrees. Huh? So it's a beautiful view, fantastic view from here. 360 degrees view to Aravalli Mountains మన చుట్టూ ఉన్నాయి ఇక్కడ. అండ్ పుష్కర్ వచ్చేసి చిన్న సిటీయే, కానీ అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. అండ్ అన్ని ప్లేసెస్ నుండి కూడా మొబిలిటీ ఉందనుకుంటా. పచ్చదనం ఉంది కొంచెం అక్కడక్కడ. రాజస్థాన్లో అంత డ్రై ఏరియా అయినా కూడా పచ్చదనం మాత్రం కనబడుతుంది అక్కడక్కడ. సో సీమ్స్ టు బి క్వైట్ బ్యూటిఫుల్. ఇది ఎనీవే, సావిత్రి మాతాకు జై. जाएंगे ऊपर और दर्शन करेंगे. మీ అందరి గురించి కూడా అమ్మవారిని మీ ఆరోగ్యంతో మీరు అందరూ ఉండాలని, మీ కుటుంబం వారితో అందరితో సంతోషంతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటా. ఇక్కడ లంగూర్లు మాత్రం చాలా ఫెరోషియస్గా ఉన్నాయి, చాలా డేంజర్గా ఉన్నాయి. ఒక సంచి తీసుకొని పోయినా, ఏమైనా మనతోని తీసుకొని వెళ్ళినా చాలా భయంకరంగా అటాక్ చేస్తున్నాయి. సో మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. It's like a drone shot only now from here. This is just like a drone shot. You can see the Pushkar Lake and the entire town of Pushkar is also seen from here. This steps to walk. Really adventurous. Actually, we should have walked. Walking really makes more sense, but not during this
hot time, maybe little evening or early hours, it's worth coming here by walk. This is the main temple shrine of Savitri Ma. ఈ గర్భగుడిలో సావిత్రి మాతతో పాటు గాయత్రి మాత కూడా కొలువై ఉంది. సావిత్రి మాత అంటే మరి ఎవరో కాదు మిత్రులారా, సరస్వతీదేవియే. సరస్వతీదేవియే స్వయంగా బ్రహ్మను వీడి ఇక్కడొచ్చి వెలిసిందట. అండ్ బ్రహ్మగుడి మీకు తెలిసినట్టుగా కొండ కింద పుష్కర్ పట్టణంలో ఉంది. మరియు ఈ గుడిలో ఎడమవైపు దుర్గాదేవి మందిరము మరియు ఈ గర్భగుడికి వెనుక వైపు శారదాదేవి కొలువై ఉన్నారు. సో ఫైనలీ కమ్. సో ఇది పుష్కర్. మొత్తం కాళ్ళు మాత్రం సుర్రు కాలుతున్నాయి. అందుకే నీడ చూసుకొని నించొని మాట్లాడాల్సి వస్తుంది. అండ్ దగ్గర 500 గుళ్ళు ఉన్నాయి అటు ఇక్కడ ఈ పుష్కర్ టౌన్లో. సో ఆరావళి హిల్స్, రత్నగిరి పర్వతం పైన ఉన్నాం మనం ఇప్పుడు. సరస్వతి మాత మరియు సావిత్రి మాత గుడి, మెయిన్లీ సావిత్రి మాత గుడి అంటారు. సో ఇక్కడ కొంచెం పచ్చదనం కూడా ఉంది. సో ఇదే మన సావిత్రి మాత గుడి. మళ్ళీ కొంచెం గంట పైకి ఉంది. అండ్ బస్ కాళ్ళు మాత్రం సుర్రు అని కాలుతున్నాయి. సో ఓకే, ఏదో మేనేజ్ చేసి ఇక్కడికి చేరుకున్నాం. అండ్ చాలా బ్యూటిఫుల్, వెరీ మైండ్ బ్లోయింగ్, మెస్మరైజింగ్, rocking rocks here on all these mountains, huge mountains, very delightful mountains, and with complete of heat. మామూలుగా ఉండదు ఎండ ఇక్కడ, బాగుంది ఎండ, బట్ వెరీ సీనిక్ అండ్ బ్యూటిఫుల్. ఎస్, సో రోప్వే ద్వారా వచ్చాము. ఒకసారి ఆ రోప్వే చూడవచ్చు మీరు. కింది నుంచి పైకి వచ్చినాం. మెట్లు మాత్రం దగ్గర 1000 మెట్లట. 975 మెట్లనన్నీ లెక్కలో ఉన్నాయి. సో ఇక్కడ చాలా హోమ్ స్టేస్ కూడా బాగున్నాయట. అండ్ ఒక ట్రైన్ కూడా ఉందట ఇక్కడ నుంచి, మన అజ్మేర్ టు పుష్కర్ 1 ట్రైన్. మార్నింగ్ ఒకటి వస్తుందట, మళ్ళీ అదే ఈవినింగ్ టైం వెళ్ళిపోతుందట. సో ఇక చూద్దాం, ఒకవేళ పాసిబుల్ అయితే మనకు ట్రైన్ దొరికే ఛాన్స్ ఉంటే ఇప్పుడు రిటర్న్ అజ్మీర్కి ట్రైన్ ద్వారా వెళ్దాం. బట్ అదర్వైజ్ వీ కెన్ go by general normal transport also. But definitely it's a good place to visit, and lot of people photography. You can see that girl jumping because of the hot కాలిపోతున్నాయి, సుర్రు అని కాలిపోతున్నాయి కాళ్ళు. ఓకే, సో యా. సో ఫ్రెండ్స్, గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేద్దాం మనం. గుడి లోపల గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేద్దాం. सरस्वती माता की जय। श्री शारदा मंदिर, शारदा माता। సో శారదా మాత అని 1854 నుంచి 1920 వరకు ఆమె జీవించి ఉంటుంది. ఆమె మదర్ గాడెస్ అయ్యింది. అండ్ రామకృష్ణ గారు, శ్రీ రామకృష్ణ స్వామి వివేకానంద కూడా వీరి గురించి చాలా చెప్పడం జరిగింది. అండ్ వారు ఇక్కడికి వచ్చి ధ్యానంలో పాల్గొని సావిత్రి మాత దర్శనం చేసుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. సో దిస్ ఈజ్ Sharada Mata, one of the goddess, living goddess. So this is all about Sharada Mata ji.
भैया कौन सा मंदिर है भैया? माता जी दुर्गा माँ, दुर्गा माँ ఇక్కడ పూజ సామాగ్రి దొరుకుతుంది. ఇక్కడే పూజ సామాగ్రి కొనుక్కొని మనం కొబ్బరికాయలు ఇలాంటివన్నీ అమ్మవారికి సమర్పించుకోవచ్చు. మొత్తం ప్రదక్షిణ అయిపోయింది, గుడి సంపూర్ణ ప్రదక్షిణ. तो दोस्तान करो. हेलो వెళ్దామా? సో మనది కూడా మన రౌండ్ వచ్చిందట. సో మనల్ని పిలుస్తున్నారు. అంటే నలుగురు ఆరుగురా చలో అమ్మ కూర్చోనా? వాంగ వాంగ అమ్మా ఏమా తెలుగు అంతే. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం మళ్ళీ కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ప్రాబబ్లీ అరౌండ్ 1100 to 1200 feet పై నుంచి ఈ రోప్వే మనల్ని కిందికి తీసుకెళ్తుంది. సో ఈ రోప్వే కార్లో, ఈ క్యాబిన్లో వీఆర్ అబౌట్ 6 people. అండ్ slightly frightening, but okay, it's an adventurous trip to go down. So देवी और सजनों, भाई और बहनों, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ నా మిత్రులు, శ్రేయోభిలాషులు, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ మనం ఈ పుష్కర్, అజ్మేర్ మరియు ఇప్పుడు చూసాము సావిత్రి మాతా మందిర్ రోప్వేకి పైకి వెళ్ళి వచ్చాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ మీరు అది చూసి చాలా సంతోషించారని నేను భావిస్తున్నా. అండ్ ఇలాంటి ప్రేమను పంచుతూ, ఇలాగ ఎంకరేజ్ చేస్తూ, ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు వాయేజర్ వరా. అండ్ టిల్ దెన్ we will catch up with the next episode of I think we will go now to Varaha Mandir and Ranganatha Swami temples ikkade పుష్కర్లోనే. అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ చాలా పురాతనమైన గుళ్ళని విన్నా. అండ్ స్వామివారి ఆశీస్సులు తీసుకుందాము, ఆశీర్వాదాలు తీసుకుందాము.